నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే నవలలోని చివరి భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళదాం. అటు అధికారి చూడకుండా ఏవో కాగితాలు చూస్తూ నీ డ్యూటీ గురించి అపనమ్మకంతో నిన్ను డిశ్చార్జ్ చేయటం లేదు. శివరాంకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది మరి అని ఆశ్చర్యంగా అడిగాడు. నీవు నీ బాధని హింసిస్తున్నావని, ఆమెని బాధగా మర్యాదగా చూడడం లేదని నీ భార్య స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసింది అన్నాడు ఆఫీసర్. శివరాం మొహం ఎర్రబడింది. ఆఫీసర్ చెప్పిన కారణం వినగానే తల కొట్టేసినట్టు అవమానం పొందాడు. ఈ శారదకెంత సాహసం! ఆఫీసర్తో కంప్లైంట్ చేస్తుందా? కోపం మొహం జేవురించింది. కాస్త ధైర్యం తెచ్చుకొని, సార్ అది నా పర్సనల్ మ్యాటర్ అన్నాడు కాస్త పౌరుషంగా. ఆఫీసర్ తలెత్తి శివరాం వంక సూటిగా చూశాడు. అవ్వచ్చు, కానీ నీ మోరల్స్, ప్రిన్సిపల్స్, కాండక్ట్తో మాకు పని ఉంది. చదువుండి సంస్కారం లేని ఇల్లాలని హింసించే అనాగరికుడు కుసంస్కారి మా కంపెనీలో పనిచేయడం మా కంపెనీకి అవమానం. మాకిష్టం లేని వారిని పనిలోంచి తీసే అధికారం మాకుంది. ఇంకా నీవు వెళ్ళొచ్చు. గంభీరంగా 3 నెలల జీతం కాగితం ముందుకు జరిపాడు అధికారి. మిస్టర్ శివరాం, వన్ మోర్ థింగ్. ఇంతేకాదు, ఇంకా నీకు భవిష్యత్తులో ఇంకే ప్రైవేట్ కంపెనీలలోనూ ఉద్యోగం దొరకకుండా నిన్ను బ్లాక్ లిస్ట్ చేయగలను. నాకు ఆ పరపతి ఉపయోగించి నాతోటి ఫరమ్స్కి సర్కులర్ పంపగలను అన్నాడు ఆఫీసర్. ఆ దెబ్బతో శివరాం జావగారిపోయాడు. ఏదో అనబోయేంతలో అధికారం ఒక కాగితం ముందుకు జరిపి, ఎవ్రీథింగ్ ఆ కాగితం మీద ఒక్కసారి చూడు. ఆ కాగితం నేను పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే నీ గతి ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటాను. నీ భార్య ఆత్మహత్య చేసుకుంటుందని, తనను భర్త హింసిస్తున్న కారణంగా ఆత్మహత్యకి తలపడ్డానని రాసింది. పోలీసులకిస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతారు. నీ భార్యకి శిక్ష పడుతుంది. అప్పుడు నీ పరువు ప్రతిష్ట, నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు అన్నాడు ఆఫీసర్. శివరాం నిస్సహాయంగా చూస్తూ తలదించుకున్నాడు. ప్రాధేయపడి ఆయన్ని ప్రసన్నుని చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని అర్థం చేసుకున్నాడు. సార్, ఇకపై ఇలాంటివి జరగనని హామీ ఇస్తున్నాను. మీ ఆర్డర్ ఉపసంహరించుకోండి సార్, ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అధికారి కరగనట్టుగా గంభీరంగా చూసి, ఆర్డర్ ఇచ్చాక క్యాన్సిల్ చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆర్డర్ ఉపసంహరించుకోవాలంటే నీవు రాతపూర్వకంగా ఇకపై అలా జరగదని హామీ ఇవ్వాలి. నీ భార్యని క్షమాపణ కోరి తిరిగి ఆమెను తెచ్చుకున్నాక నీ ప్రవర్తన సరిగా ఉన్నట్టు నీ భార్యతో సంతకం చేయించి ఉత్తరం జతపరిచి అప్లికేషన్ పంపుకో. కమిటీ మీటింగ్లో నీ కేసు పెట్టి దరఖాస్తు స్వీకరించేది లేనిది తేలుస్తాం. నౌ యూ కెన్ గో అంటూ ఆఫీసర్ ఓ ఫైల్ లాక్కున్నాడు. శివరాం నీళ్లు నమిలాడు. సార్, కానీ ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. పెట్టింటికి వెళ్ళి ఉంటుంది. ఆమె రావడానికి ఆలస్యం అనేంత లోపల ఆమె ఎవరో డాక్టర్ విజయ అన్న ఆమెతో వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి వాకప్ చేయి అన్నాడు ఆఫీసర్. శివరాం నమస్కరించి అవమానంతో కృంగిపోయిన వాడిలా భారంగా అరుగులు వేస్తూ వచ్చాడు. ఆఫీసులో ప్రతి వాళ్ళు తనని చూస్తున్నట్టు అనిపించి అధికారి వంక ఇంకా చూడలేనట్టు తలదించుకున్నాడు. ఓ హంతకుడిగా కొందరు భావిస్తే సానుభూతి చూపెడుతున్నట్లు కొందరు చూశారు. చెవులు కొరుక్కున్నారు. శివరాం ఆ వాతావరణం భరించలేక ఎవరి వంక చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా గబగబా బయటపడ్డాడు. ఆలోచిస్తుంటే అతను వళ్ళు ఆవేశంతో దహించుకుపోసాగింది. ఈ శారద ఎంత పని చేసింది? తను ఎలాంటి చిక్కులో పడేసింది? దీనికి ఎంత ధైర్యం వచ్చింది? ఆ డాక్టర్ గారు నేర్పి ఉంటుందా? అతని ఒళ్ళు ఉడుకుపోయింది. ఏదో చెయ్యాలని కసిగా ఉంది. కానీ ఏం చేయగలడు? పోతున్నాను అంటూ పోయిన బాధని ఏ మగాడు మాత్రం ఏం చేయగలడు? బలవంతంగా ఇంటికి తీసుకువస్తే మాత్రం ఎన్నాడు ఉంచగలడు? అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టింది. పోతే పోయింది విధవ ఉద్యోగం అని లెక్క చేయకుండా ఆ శారద రోగం కుదిరిస్తే బాగుండు. కానీ ఎలా? ఉద్యోగం లేకుండా ఎలా? మరెవరూ కూడా ఉద్యోగం ఇయ్యకుండా చేస్తానని బెదిరించాడు. ఉద్యోగం మాట అటుంచి ఊర్లో అంతా ఏమంటారు? పెళ్ళాం లేచిపోయిందంటే ఎంత అప్రతిష్ట.
తన పరువేం కావాలి? ఇప్పటికే అంతా తనని కూని కోదుని చూసినట్టు చూస్తున్నారు. ఇరిగింటి పొరిగింటి వాళ్ళంతా మొహం మీదే శారద ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగేస్తున్నారు. పాల వాళ్ళు, కూరల వాళ్ళు, పని మనిషి, ప్రతి విధవ అడిగేవాడే. ఇదంతా అలా ఉంచి ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంది. శారద ఉండగా ఏం తెలియలేదు, కానీ ప్రతిదానికి తడుముకున్నట్టే ఉంది. పెళ్లి కాకముందు ఏమో కానీ ఒకసారి ఇల్లాలు అంటూ వచ్చాక ఇల్లాలు లేని ఇంట్లో ఎంత ఇబ్బంది. పరిస్థితి ఇలా తయారవుతుందంటే శారద ఎంతకి తెగిస్తుందంటే కాస్త జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నలుగురిలో తలెత్తుకోవాలంటే, ఉద్యోగం నిలబడాలంటే శారదకి క్షమాపణ చెప్పుకోవాల్సిందేనా అనుకున్నాడు మనసులో. ఆ మాట తలచుకోగానే అతని పురుషాహంకారం అడ్డు తలచింది. ఎంతసేపు ఆలోచించినా అంతకంటే గత్యంతరం కనబడలేదు. డాక్టర్ విజయ మీరే అనుకుంటాను అన్నాడు. ఎస్ తలెత్తింది విజయ పుస్తకంలోంచి. నా పేరు శివరాం. విజయ శారద భర్తని చూడలేదు, కానీ పేరు విడగానే చటుక్కున ఆ శివరామేనని గుర్తించింది. నిన్న ఆఫీసర్ ఫోన్ చేసి జరిగింది చెప్పాక శివరాం రాకకి ఎదురు చూస్తూనే ఉంది, కానీ ఆ భావం పైకి కనపరచకుండా ఎస్ వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అంది మామూలుగా. కూర్చోండి అంది. శివరాం కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. మాటల కోసం తడుముకుంటూ నేను శారద భర్తని అన్నాడు నెమ్మదిగా. ఏ శారద? విజయ తెలియనట్టే అడిగింది. శివరాం మొహం సిగ్గుతో నల్లబడింది. శారద నా భార్య. మీరు ట్రీట్ చేశారు. ఆమె మీ దగ్గర ఉందని విని అనలేక అన్నాడు. అవును, నా దగ్గర ఉన్న మాట వాస్తవమే, కానీ ఆమె మీతో తెగతెంపులు చేసుకున్నానని, తనకి మీకు ఏ సంబంధం లేదని చెప్పిందే. ఆమె ఇంకా మీ భార్య అనడం విచిత్రంగా ఉంది. సూటిగా అతని వంక చూస్తూ అతని మనోభావాలు పరిశీలిస్తూ అంది విజయ. శివరాం మొహం మరింత ఎర్రబడింది. ఏదో ఆవేశంలో, తొందరపాటులో ఏదో అన్న మాట నిజమే, అందుకు విచారిస్తున్నాను. ఆ మాత్రం దానికి తనిలా ఇల్లు వదిలి రావడం ఎంతవరకు సమంజసం అన్నాడు. మిస్టర్, ఆవేశం, తొందరపాటు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఆ మాత్రం కోసం ఏ ఆడది భర్తని వదలదు. కానీ ఏడాదిన్నర నుంచి చెవి చూస్తున్న భార్య ఈ మాత్రం అనుకుంటూ ఇంకా మీ పాదాల చెంత పడి ఉండాలని మీ కోరిక. మీరు ఆశిస్తే మాత్రం చాలా పొరపడుతున్నారని చెప్పగలను. విజయ కాస్త కటువుగా అంది. శివరాం ఆ చూపులని ఎదుర్కోలేనట్టు తల దించుకున్నాడు. క్షమించండి, ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను అన్నాడు సగం సచ్చి. మీ క్షమాపణలు నాకెందుకు? శారదకి చెప్పుకోండి. ఆవిడ అంగీకరిస్తే మహారాజులా తీసుకొని వెళ్ళండి. మధ్య నాకేముండి, ఉండండి పిలుస్తాను అంటూ విజయ లేచింది. శివరాం గాబరాగా ప్లీజ్ ఆమెకి మీరు చెప్పండి, ఇకపై అలా చెప్పనని నచ్చ చెప్పండి ఆరాటంగా అన్నాడు. విజయ వింతగా చూసి, అంటే బాధలకి క్షమాపణలు చెప్పుకోవడం కూడా నా మోషే అనుకుంటున్నారా మీరు అని సూటిగా అడిగింది. కాదు కాదు, సరే పిలవండి అన్నాడు తడబడి. విజయ లోపలికెళ్ళింది. పద పద, మీ ఆయన వచ్చారు, మన ఎత్తు పారింది, దారికి వచ్చాడు. శారదను చూసి నవ్వుతూ అంది విజయ. శివరాం రావడం మాటలు లోపల గదిలో నుంచి వింటూనే ఉంది శారద. వచ్చాడు కదా అని మరి బెట్టు చేయకు, ఏడుపు మినహాగా ఉన్నాడు పాపం. కాస్త చివాట్లు పెట్టి క్షమాపణలు చెప్పించుకొని ఈసారికి క్షమించానని చెప్పేసేయి రహస్యంగా అంటూ వెంటబెట్టుకు వచ్చింది శారదని విజయ. శారద గదిలోకి రాగానే శివరాం ఆమె వంక చూడలేదు. శారద గదిలోకి రాగానే శివరాం ఆమె వంక చూడలేక సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు. ఆఖరికి పెగల్చుకొని శారద పద ఇంటికి వెళదాం అన్నాడు. శారద అతని వంక చూసి ఏ ఇంటికి అంది గంభీరంగా. మన ఇంటికి ప్రాధాయపూర్వకంగా చూశాడు. హా, మన ఇల్లా? నాకు ఆ ఇంట్లో స్థానం లేదని పొమ్మనేది మీదేగా. గడప దాటి ఎప్పుడైతే వచ్చానో అప్పుడే అది నా ఇల్లు కాదు అంది శారద. ప్లీజ్ శారద, జరిగిపోయిన దానిని గురించి చెప్పకు. జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. ఇక ముందు అలా జరగదు. అభిమానం చంపుకొని అన్నాడు. ఇక ముందు అలా జరగదని హామీ ఏమిటి నాకు?
నన్ను మనిషిగా గౌరవంగా చూస్తానని వ్రాసి ఇస్తారా అని అడిగింది శారద. ఆయన తన ప్రవర్తనకి హామీ ఇస్తున్నారుగా, ఆయనకి ఒక అవకాశం ఇచ్చి చూడు. మళ్ళీ ఎప్పుడైనా అతని ప్రవర్తన సరిగా లేకపోతే అప్పుడే వచ్చేయి అంది విజయ సంధి కుదురుస్తూ. శివరాం అంగీకారంగా తల ఊపాడు. చూడండి మిస్టర్ శివరాం, వివాహ బంధానికి భార్య అన్న పదానికి మీకు అర్థం తెలుసునా? ఓ స్త్రీ ఎక్కడో పుట్టి తన వాళ్ళందరినీ వదులుకొని సూత్రబంధంతో తనదంతా మీకు అర్పణ చేసుకొని మీకు భార్యగా, మీ ఇంటికి ఇల్లాలుగా, మీకు సేవకులుగా చేస్తూ మీకు పిల్లల్ని కని మీ వంశాలని వృద్ధి చేసే సహకరిణి ఆ స్త్రీకి మీరిచ్చే గౌరవం ఇదా? ఆమె పడే కష్టానికి, ఆమె చేసే సేవలకి ఆమె మీ నుంచి కోరేదేమిటి? ఆమె ఏ ప్రతిఫలం ఆశిస్తుంది? రవ్వంత ప్రేమ, అనురాగం. ఆ రెండు మీరు ఇచ్చిన నాడు ఆమె అంతటా ఆమె మీకు బానిస అవుతుంది. ఆ స్త్రీ కోరేది అంతే. ఆ రెండు కరువైనప్పుడు ఆమెకి ఏ సంపద తృప్తినియ్యవు. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో పురుషుడికి స్త్రీ అంతకంటే ఎక్కువ అవసరం. భర్త లేని స్త్రీ జీవితం ఎంత దుర్భరమో భార్య లేని పురుషుని జీవితం అంతే అన్న సంగతి ఈ కొద్ది రోజుల్లోనే మీరు గ్రహించి ఉండాలి. ఇద్దరి కలయికే సంసారం. ఆ సంసారంలో ఏ ఒక్కరూ లేకపోయినా పరిపూర్ణత లోపిస్తుంది. మంచో చెడో భర్తని భార్య తప్ప ఎవరు కష్టంలో సుఖంలో ఆదుకోరు. ఒక వయసు వచ్చాక ఎవరు బతుకు వాళ్ళదయ్యాక ఆఖరికి కన్న తల్లి కూడా పట్టించుకోదు మీ సంగతి. కన్న పిల్లలు చెయ్యరు. ఎన్నుకున్నాక భర్తకి భార్య, భార్యకి భర్త తోడయి నిలుస్తారు అన్న సత్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇల్లాలు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇంటిని ఇల్లాలిని ఏడిపించి హింసించిన ఏ మగాడు జీవితంలో సుఖపడలేదు. ఆడది కన్నీరు కార్చిన ఏ ఇల్లు బాగుపడదు. భర్త ఎన్ని హింసలు పెట్టినా సహించి అతని పాదాల తోడిదే లోకం అన్నట్టు నమ్మి ఉండే అజ్ఞానురాలు, అశక్తురాలు కాదు ఈనాటి స్త్రీ. తనకో వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉండాలనుకునే స్థాయికి ఎదిగింది. స్త్రీలని ఇంత అణచి ఉంచాలనే మీలాంటి పురుషాహంకారానికి తలవగ్గని తెలివి నేర్చుకుంది. భార్యాభర్తలైన గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని ఆశిస్తుంది. అది లేని నాడు ఏ కాపురం నిలబడదు. భర్త వదిలితే స్త్రీకి ఎంత అవమానమో భార్య వదిలితే పురుషులకి అంతకు మించిన అవమానం అన్న సంగతి మీకు ఈ పాటికే గుర్తించి ఉండాలి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న కీచులాటలు తప్పవు. కానీ అవి ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉంటే ఏ స్త్రీ సహించదు. కట్న కానుకలని నిరసించాల్సిన మీలాంటి భర్తే అంత స్వల్ప కారణాలతో స్త్రీని హింసించడం అమానుషం. పుట్టింటికి కూడా వెళ్ళలేని ఆ స్వతంత్రపు బతుకుని ఏ స్త్రీ తల ఒగ్గదు. ఈనాడు అధికారంతో కట్టడి చేసి ఏ స్త్రీని మీరు గెలవలేరు. భర్త తనని హింసిస్తున్నట్టు మీ భార్య కోర్టుకెక్కితే మీ పరువేమవుతుంది? పరువే కాదు, కోర్టు వారు మీ చేత ఆమె పోషణ ఖర్చు ఇప్పిస్తారు అన్న సంగతి మీకు తెలుసు. ఈ పెళ్ళం కాకపోతే మరొకటి మగాడిని నాకేం అనుకునే రోజులు పోయాయి. ఒక భార్యని హింసించి ఆ భార్య ఇల్లు వదిలిపోతే అలాంటి పురుషుణ్ణి ఎంత గతి లేని ఆడపిల్ల పెళ్లికి ముందుకు రాదు. మిస్టర్ శివరాం, నా మాటలు మీకు కష్టం కలిగించవచ్చు, కానీ ఇవి నిజాలని మీకు తెలుసు. వివాహం అంటే స్త్రీ పురుషులిద్దరూ తమలో కొంత కోల్పోయి మరికొంత ఐక్యం సాధించే ఉత్తమ కృషి అన్న సత్యం గుర్తించిన నాడే ఆ వివాహం జయప్రదం అవుతుంది. ఆవేశంగా చెప్పుకుంటూ పోతుంది విజయ. శివరాం బుద్ధిమంతుడిలా తల వంచుకొని వింటున్నాడు. హియర్ శ్రీధర్ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు గుమ్మం దగ్గర నిలబడి. శివరాం, ఈ పాఠం రాసుకొని ఇంటికి వెళ్ళి కంఠస్థ పట్టండి. అప్పుడు మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది హాస్యంగా అన్నాడు శ్రీధర్. తప్పకుండా. చిన్నప్పటి నుంచి ఈ మగాళ్ళందరికీ ఇలాంటి పాఠాలు కంటంతా పట్టించి అప్పగించని వాళ్ళని గోడ కుర్చీలు వేయించాలి. పాఠాలు ఆరంభించిన రోజు నుంచి స్త్రీ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, స్త్రీకి గౌరవంగా చూడాల్సిన అవసరం నేర్పాలి.
తాను పురుషుడినని స్త్రీల కంటే అధికుడననే భావం చిన్న పిల్లాడి దగ్గర నుంచి తొలగాలి. ఈ సృష్టిలో ఇద్దరు సమానమే అన్న నీతి పాఠం ప్రతి పిల్లవాడికి బోధించాలి. విజయ ఆవేశంగా అంది. థ్యాంక్స్ మేడం, మీ పాఠం మర్చిపోను. శివరాం నవ్వి, ఇంక నాకు సెలవు ఇప్పించండి. శారద, నీ సూట్ కేస్ ఏది అన్నాడు. శారద విజయ్ చెయ్యి పట్టుకొని మృదువుగా నొక్కి, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంది కృతజ్ఞతతో గొంతు పట్టుకోగా. శారద భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, త్వరగా ఒక కోడల్ని కానీ వడ్డీతో సహా రుణం తీర్చుకో. శివరాం 25,000 కట్నం మూట కట్టి ఉంచండి. మా అబ్బాయికి తక్కువైతే ఒప్పుకోను, లేకపోతే మీ అమ్మాయికి కోడరికం తప్పదు అంది నవ్వి. శివరాం, శారద సిగ్గుగా తలలు దించుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీరామ్తో శ్రీధర్ కరచాలనం చేసి అభినందించాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శివరాం మనస్ఫూర్తిగా నమస్కరించాడు. థ్యాంక్ యూ. నా జీవితానికి పునాదులు వేసిన మిమ్మల్ని అభినందించడం మినహా ఏమీ ఇయ్యలేను. శారద ఇద్దరికీ నమస్కరించి సెలవు తీసుకుంది. వెళుతున్న ఇద్దరిని చూసి సంతృప్తితో విజయ మనస్సు నిండిపోయింది. శ్రీధర్ విజయ భుజం చుట్టూ చెయ్యి వేసి, పద లోపలికి. ఎంతసేపు చూస్తావు అలా అన్నాడు మృదువుగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.